సో మీరు చూస్తున్న ఈ వీడియోలు వరంగల్ గ్రేటర్ వరంగల్ మహానగరం సంబంధించినటువంటి వరంగల్ చౌరస్తాలో ఒక బట్టల షాపు యజమాని తన అహంకారానికి, తన రాజకీయ పలుకుబడికి, తనకు ఉండబడే బలం, బలగం, ఆర్థిక బలం, అన్ని బలాలకు ప్రతిరూపంగా ఈ యొక్క షాపింగ్ మాల్ చూడవచ్చు. అందరి టీవీ గత 15 రోజుల క్రితం నుంచి వరుస కథనాలు పెట్టింది. అంతా నా ఇష్టం, ఎవరు ఏం చేయలేరు, నేను చేసిందే, నేను చెప్పిందే వేదం, అధికారులందరూ నా జేబులో ఉన్నారు అనే విధంగా వ్యవహరించేటువంటి ఒక బట్టల షాపు యజమానికి చెందినటువంటి ఒక వర్ణం షాపింగ్ మాల్ను ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు ఉదయాన్నే కూల్చివేత ప్రారంభించారు. సో ఇన్ని రోజులు మేము ఫుట్పాత్లకు సంబంధించి ఆక్రమించిందని అనుకున్నాం తప్ప పూర్తి స్థాయిలో నిన్న తెలిసిన విషయం ఏంటంటే దానికి సంబంధించిన యాక్స్మెంట్ సంబంధించినటువంటి అనుమతులు కూడా లేవు. అంటే అనుమతులు కూడా లేకుండా సంబంధించినటువంటి నడి రోడ్డు పైన ఒక వ్యాపారం చేస్తున్నాడు. సో ఇది ఒకటే కాదు, ఈయనకు రాష్ట్రం మొత్తంలో అనేక బ్రాంచీలు ఉన్నాయి. ఇలా వరంగల్ హనంకొండలో కూడా ఇంకా బ్రాంచీలు ఉన్నాయి. పేర్లు వేరైనప్పటికీ ఓనర్ ఒక్కడే. సో ఇతని వ్యవహారం ఎలా ఉంటుందంటే, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను చెప్పిందే అధికారులు వింటారు, పోలీసులు వింటారు, తర్వాత అన్ని శాఖల అధికారులు వింటారు, ప్రజాప్రతినిధులు కూడా నా దగ్గరే ఉన్నారు అనే విధంగా ఉన్నట్టుగా కూడా ఈయన పైన పలు ఆరోపణలు ఉన్నాయి. ఒకటే చెప్తున్నాం మేము, మీకు డబ్బులు ఎక్కువ ఉంటే మలిచి ఇంట్లో పెట్టుకోండి, లేదంటే బ్యాంకులు వేసుకోండి, లేదంటే ఇంకేమన్నా మీరు విలాసవంతమైనటువంటి సౌకర్యాలు ఉండే కొనుక్కోండి తప్ప అందరూ మేము చెప్పినట్టు ఏంటో అంత మాత్రం ఖచ్చితంగా కూడా పొరపాటే. అధికారులకు మేము చెప్పేది చాలా శుభపరిణామం. ఖచ్చితంగా ఈ కూల్చివేత అనేది మాత్రం ఒక్కచోటే కాకుండా ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా అయితే వ్యవహరిస్తున్నారో అనేక నడి రోడ్డు పైన షాపింగ్ మాల్స్ ఉన్నాయి, పార్కింగ్ ఉండదు. ఒకవేళ పార్కింగ్ కోసం అని చెప్పి తీసుకున్న ఆ సెల్లర్లో వేరే ఇతరులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉంటాయి. తర్వాత ఫుట్పాత్లకు మొత్తం ఆక్రమించేసుకొని వాళ్ళ అయ్య జాగిరి, వాళ్ళ తాత జాగిరి అయినట్టుగా మొత్తం క్రేడ్లు పెడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, వన్ షాపింగ్ మాల్ ఉన్నది, తర్వాత భాగం వన్ షాపింగ్ మాల్దే మేము చెప్తున్నాం. ఖచ్చితంగా కూడా వన్ షాపింగ్ మాల్ నడి రోడ్డు పైన ఉన్నది. దాన్ని పార్కింగ్ చేయడానికి ఎక్కడో ప్లేస్ చూపించాలి తప్ప దాంట్లోకి వచ్చే వాళ్ళు మాత్రము నడి రోడ్డు పైన వెళ్తున్నారు. వాళ్ళ తప్పేం లేదు, అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు. కానీ అధికారులు ఖచ్చితంగా కూడా వన్ షాపింగ్ మాల్ వర్ణమే కాదు, మిగతా షాపింగ్ మాల్, ఇలా చాలా షాపింగ్ మాల్ ఉన్నాయి, ఆ షాపింగ్ మాల్ అందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నారు. సో ఏదో తూతూ మంత్రంగా అనుమతులు పొందే వరకు మాత్రమే వాళ్ళు అక్కడ కాగితాల రూపంలో మాత్రం కొన్ని చూపిస్తారు తప్ప తర్వాత ఏం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అప్పుడు ఈ అనుమతులు ఉన్నాయా లేవా అనేది మాత్రం అధికారులు తనిఖీ చేస్తున్నారు. సో అలాంటివి కాదు. సో ఇప్పటికైనా కూడా బల్దియా అధికారులు మరి మేల్కొని యొక్క కూల్చివేతకు మరి ఈరోజు కూల్చివేయడం అయితే శుభపరిణామం. తర్వాత చాలా వరకు కూడా నగర ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పండుగ వేళల్లో అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. నడవడానికి, పాదచారులు నడవడానికి ఆ ఫుట్పాత్లు మాయమవుతున్నాయి. తర్వాత నాలాలు మొత్తం కూడా కబ్జాకు గురైపోయినాయి. నాలాలపైన పూర్తి స్థాయిలో కూడా మొత్తం క్లోజ్ చేసేసుకొని అక్కడ ఏమి లేని విధంగా, అంటే వాళ్ళకు నచ్చినట్టుగా బోర్డులు కానీ తర్వాత వాళ్ళకు సంబంధించిన డిస్ప్లే సంబంధించిన అన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ఒక వర్ణం తర్వాత వన్ షాపింగ్ మాల్ తర్వాత వీళ్ళే కాదు, పూర్తి స్థాయిలో ఫుట్పాత్లను ఆక్రమించి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిపైన కూడా చర్య తీసుకోవాల్సిందిగా మేము అందరి పక్షాన కోరుకున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరైతే ఎక్కడైతే ఆక్రమించిందో ప్రజలు నడవడానికి, అక్కడ పాదచారులు నడవడానికి ఎవరైతే అక్కడ ఏర్పాటు చేసిన వాడిని ఆక్రమించిందో ఖచ్చితంగా అందరి టీవీ రోజుకొక కథనాన్ని అయితే ప్రసారం చేస్తుంది. తప్పకుండా కూడా అధికారుల దృష్టి తీసుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాం.